ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుని సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ కూడా శుభవార్త వినిపించనుంది. రైతు భరోసా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్టుగా ప్రకటించేసింది. సో ఈ ప్రకటనలో అంశం ఏంటంటే భూభారతిలో నమోదైనటువంటి ల్యాండ్స్కి మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందట. భూభారతిలో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్కి మాత్రం రైతు భరోసా ఇస్తారట. మధు ఒకసారి పక్కన వైట్ పేపర్ తీసుకోవా, గైడ్ లైన్స్ రైతు భరోసాలు. సో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెట్టుబడి సాయం కింద 12,000 రూపాయలు ఇవ్వబోతుందట రాష్ట్ర ప్రభుత్వం. 12,000 రూపాయలకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూడొచ్చు గైడ్ లైన్స్ని, ఆ జీవోని కూడా ఈసారి తెలుగులోనే రాసుకొచ్చింది. సో ఇది నా దగ్గర ఉన్నటువంటి జీవో, ఇది రాష్ట్ర ప్రభుత్వం జీవోకి సంబంధించిన అంశం. ఇది ఇంట్లో చూస్తే రైతు భరోసా కింద 12,000 రూపాయలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నారట. భూభారతి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా సాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను రైతు భరోసాను తొలగించాలి. ఇవి గైడ్ లైన్స్గా ఉన్నాయి. ఆ తర్వాత ROFR పట్టాదారులకు కూడా రైతు భరోసాకు అర్హులుగా ఉండబోతుంది. ఇక RBI నిర్వహించేటువంటి DBT పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తారు. ఇక NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు హైదరాబాద్ నుంచి ఈ పథకాన్ని IT భాగస్వామిగా బాధ్యత నిర్వహిస్తారట. NIC నుంచి ఈ బాధ్యతలు ఉండబోతున్నట సిస్టమ్గా. ఇక జిల్లా కలెక్టర్ తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. ఇది జీవో రైతు భరోసాకు సంబంధించింది. సో అందరికీ వస్తుందట. అసైన్డ్ భూములకు కూడా రైతు భరోసా ఉంటుందట. అసైన్డ్ భూములకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని వర్తిస్తారట. ఈ నెల 26 నుంచి దీన్ని అమలు చేయబోతున్నట్టు. 26 తారీఖున మీ ఖాతాలోకి ఒక సీజన్ మాత్రమే, ఇప్పుడు సీజన్గా 6,000 రూపాయలు మీరు ఖాతాలోకి జమ కాబోతున్నాయి. 26 తారీఖు నుంచి ఎకరానికి 2 ఎకరాలకి అట్లా విడతల వారీగా సుమారుగా ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకరోజు మొత్తం పడాయి కాబట్టి. ఇక జాగా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్థలం ఉన్న వారికే తొలి ప్రాధాన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వేగంగా పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం GHMC ప్రధాన కార్యాలయంలో అధికారులు, లోకల్ ఎమ్మెల్యేలు, MLCలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పై చర్చించినట్టుగా సమాచారం. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 20 వరకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామని చెప్పారు. 16 తారీఖు నుంచి 20 తారీఖు దాకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి ఉంటుందట, పరిశీలిస్తారట. నెల 21 నుంచి అర్హులైన వివరాలను డేటా ఎంట్రీ చేసి 26న కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని వివరించారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ముందుగా ప్రజలు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు విడుదల కాలేదు. పెళ్లైనటువంటి మహిళలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళిన వాళ్ళకు కూడా పేర్లు మార్పు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు ఆయన. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామ సభలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. అనర్హులు ఎవరైనా ఉన్నట్టుగా మీ దృష్టికి వస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పైన అవసరమైన కసరత్తు చేస్తున్నాం అని మంత్రి వెల్లడించారు. స్థలాలు లేని వారికి ఏ విధంగా ఇవ్వాలనే అంశాన్ని కూడా చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో అందరికీ అందేలా ఏర్పాటు చేస్తాం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ప్రియారిటీ ఆధారంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు ఆయన. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ఇప్పటికే సర్వే చేపట్టారు. సర్వే ఆధారితంగా అర్హులను ప్రకటించి గ్రామ సభలో వెల్లడిస్తారంటే. దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డు అంశం కూడా ఈ నెల 16 నుంచి 21 వరకు కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆల్రెడీ ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా అభయహస్తం అంటూ దరఖాస్తు తీసుకున్నారు కదా, ఆ దరఖాస్తు ఆధారితంగా రేషన్ కార్డు కోసం ఎవరు అప్లై చేసుకున్నారు దాని ఆధారితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత అర్హులను ప్రకటిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందిరమ్మ ఇళ్ల గురించి అంశం ఉంది కాబట్టి ఒక నమూనా కూడా ఉన్నది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఈరోజు ఆ ఇందిరమ్మ ఇల్లుని ఇనాగ్రేట్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఒకసారి ఆ ఫోటో చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నమూనాని. ఇదిగో ఇందిరమ్మ ఇల్లు. సో 5 లక్షలతో నిర్మించేటువంటి ఇందిరమ్మ ఇళ్ళ
ఒరిజినల్ ఇల్లు ఇది. సో ఇట్లా ఉంటుంది. ఇది ఇటువైపు నుంచి ఒక ఎంట్రీ, అటువైపు నుంచి ఒక ఎంట్రీ. సో 2 ఎంట్రీస్ ఉంటాయి. లోపల బహుశా సింగిల్ బెడ్రూమే. ముందుగా ఇక్కడ ఇటువైపు కిచెన్, ఇది హాలు, ఒకటి లోపల బాత్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది ఖమ్మంలో నిర్మించారట, కుసుమంచిలో నిర్మించారట. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని ప్రారంభించబోతున్నాడట. సో ఈ తరహాలో ఉంటుంది. సొంత జాగా ఉన్న వారికి మాత్రమే, ప్రజెంట్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. తర్వాత జాగా లేని వారికి జాగా ఇచ్చిన తర్వాత నిర్మాణం చేపట్టేందుకు అవకాశం కల్పిస్తారు. సో మొదటగా బేస్మెంట్ వేసిన తర్వాత ₹1,00,000, ఆ తర్వాత ఇంకో 1,00,000, అట్లా విడతల వారీగా 3 విడతల్లో ఈ 5 లక్షల రూపాయలు మీ ఖాతాలకు జమ చేయబోతున్నారు. సో అర్హులకు సంబంధించి ఈ నెల 25 వరకు కూడా మీ గ్రామ సభల్లో, అంటే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దానికి సంబంధించి పూర్తిగా అర్హులు ఎవరు సాధించారని చెప్పి ఒక లిస్ట్ వేస్తారు. దాని ఆధారంగానే అక్కడ వస్తుంది. ఏమైనా కనుక అనర్హులకు కనుక వచ్చినా కూడా మీరు ఫిర్యాదు చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.